ఏప్రిల్ 26వ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి. కన్యా రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. జరగబోయేది ఏమిటో ముందే తెలుసుకోండి. ఏప్రిల్ 26వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారి సమయంలో మంచి ఫలితాలు అయితే కలిగి ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రారంభించిన పనులలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మీ సామర్థ్యానికి పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈ సమయం అంతా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. నూతన ఒప్పందాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈశ్వర నామాలు మీకు పఠించడం కూడా చాలా శ్రేయస్కరం. ధైర్యంగా చేసే పనులలో విజయం అయితే ఉంటుంది. ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యాచరణను రూపొందించండి. ప్రధాన కార్యక్రమాలలో సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తోటివారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. కాలానుగుణంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రతిభతో పనిచేస్తే సానుకూల ఫలితాలు సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. మీ వలన కొందరికి ఉపయోగం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి. మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడడం ద్వారా శాంతి లభిస్తుంది. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు కలిగి ఉంటారు. నిర్ణయాలలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేస్తే ఫలితం మీకు దక్కుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏంటి, కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఈ సమయాన మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుందండి. కొత్త ఏడాది 9, 10వ స్థానాల్లో గురుడు సంచారం చేయడం కారణంగా కన్యా రాశి వారు కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. మే నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంచి ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదండి, ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ సమయంలో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందండి. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు.
మీకు ఏప్రిల్ తర్వాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన సమయంలో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కనుక జాగ్రత్త. మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటుంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని కూడా వీరైతే మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు. వీరు ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని వీరు సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు ఉంటాయండి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని కూడా భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో వారు మీ స్నేహితులుగా కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.